కుంభం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశి వారికి రాశిలో రాహువు బుధుడు ఉన్నాడు ప్రజెంట్, వివాహ స్థానంలో కేతువు, ధనస్థానంలో ధన కుటుంబ స్థానంలో శని కుజులు 2 పాపగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా ఆలోచన స్థానంలో గురువు ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే 3లో శుక్రుడు, తర్వాత ఆ శుక్రుడు 19వ తేదీ నుంచి 4వ స్థానంలో స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు. ఈ యొక్క చంద్రుడు అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానం నుంచి అష్టమ స్థానం, ఆల్మోస్ట్ అష్టమం నుంచి సప్తమం వరకు తిరుగుతాడు. చెప్పాలంటే అష్టమం, భాగ్యం, దశమం ఇలా తిరుగుతూ ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు చక్కగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే మీకు రాశిలో ఎప్పుడైతే రాహు ఉండి బుధుడు కనెక్టివిటీ వచ్చిందో ఇది కొంచెం కొద్దిగా ఏంటంటే ఈ రాహువు బుధుడు యొక్క కనెక్టివిటీ అనేటువంటిది వ్యవహారాల విషయంలో, అంటే మీరు గమనించినట్లయితే ఈ బుధుడు రాశిలో ఉన్నందుకు ఈ రాహు యొక్క సంబంధం ఏర్పడినందుకు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో మీకు ఎలా ఉంటుంది అంటే కొంచెం బిజినెస్ కొత్త ఐడియాస్ రావడం, కొంచెం గతంలో ఉన్నటువంటి కొంత స్ట్రెస్ క్లియర్ అవ్వడం. ఎందుకంటే ఇంతకాలం మీకు రాహుతో పాటు కుజుడు ఉన్నాడు, కుజుడు పక్కకు పోయాడు కాబట్టి చాలా మటుకు స్ట్రెస్ ఫ్రీ అవుతారు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే 2వ స్థానంలో ఉన్నది కొంత కుటుంబ వ్యవహారాలు, ధన సంబంధించిన విషయంలో చాలా కేర్గా ఉండాలి. కొత్త స్త్రీల యొక్క పరిచయం ఏర్పడుతుంది, స్త్రీలకు కానీ పురుషులకు కానీ. 19వ తేదీ తర్వాత నుంచి మీరు ఏదైనా కొత్త కోర్స్ చేయడానికి కానీ, కొత్తగా ఏదైనా గృహము వాహనం కొనుగోలు చేయడానికి కానీ అనుకూలంగా ఉంది. సంతానం విషయంలోని కొన్ని మంత్రాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో గురువు మంచివాడే కానీ గురువు యొక్క స్వరూపం మారింది కాబట్టి దీంతో పాటు వివాహము, పార్ట్నర్షిప్స్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కాస్త మీరు చేసే ఉద్యోగంలోనే ఎవరికైనా మనీ సంబంధించినటువంటి విషయంలో, మనీ మ్యాటర్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి. ఇక మీరు దీంతో పాటు కాస్త శని కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే గురుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది.